హాయ్ అండి. నేను మా హస్బెండ్ సింహాచలం వచ్చాము. ఇక్కడ దేవుని దర్శించుకున్నాకే అప్పుడు కొండపైకి వెళ్ళాలి. ఇక్కడ స్టెప్స్ పక్కన అంటే అప్పన్న స్వామి ఉంటారు. అప్పన్న స్వామికి మా ఆయన ఫస్ట్ దేవునికి దండం పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి నేను దేవునికి దీపం వెలిగించి దేవుడికి హారతి ఇచ్చేసి అక్కడ దేవునికి పెట్టేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత దేవుని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను. ప్రతి ఒక్కరు బాగుండాలని. తర్వాత అక్కడ కిందన ఉంటుంది కొబ్బరికాయ కొట్టేయాలి. కొబ్బరికాయ కొట్టేశాక అక్కడే కొబ్బరికాయని మనం అక్కడే ఉంచేయాలి, తీసుకొని వెళ్ళకూడదు. తర్వాత నేను కొబ్బరికాయ కొట్టేసాను, అక్కడ ఉంచాను. తర్వాత మా ఆయన అక్కడ కొడతాను, అంటే అక్కడ దండం పెడుతున్నారు కదా చాలామంది. అక్కడ కొంచెం మా ఆయన కొబ్బరికాయ కొట్టడానికి అవైలబుల్గా లేదని పక్కన సైడ్న ఉంటుంది. అక్కడ కూడా మనం కొబ్బరికాయ కొట్టచ్చు. ఆ సైడ్న కొబ్బరికాయ కొట్టేసి మా ఆయన అక్కడ శివుడి దగ్గర పెట్టేశారు. అప్పన్న స్వామి అది ఉంటారు కదా, ఆ పక్కనే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ పై నుంచి మనం వెళ్తే డైరెక్ట్గా దేవుని దగ్గరికి మనం వెళ్ళొచ్చు. తర్వాత మేమైతే బండి మీద వచ్చాము కాబట్టి పక్క మనం రోడ్డు పై నుంచి వెళ్ళాలి అనుకున్నాము. ఆ పక్కన చూడండి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ పై నుంచి కూడా మనం దేవుని దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. కొత్తగా అంటే నేను అప్పుడు చూసినప్పుడు కొత్త, ఇప్పుడు కూడా నాకు కొత్తగానే ఉంది. ఆ తర్వాత మేము దేవుడి దగ్గరికి ఇలా రోడ్డు పై నుంచి మేము వెళ్ళిపోతున్నాము. మేము వచ్చింది హనుమంతు వాక్ మీద నుంచి వచ్చాము. అందుకే అక్కడ కింద మనం అక్కడ చూసారా ద్వారం దగ్గర మనం టికెట్ తీసుకోవాలి. మేము ముందే టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకున్న తర్వాత మేము ఇట్లా రోడ్డు పై నుంచి మేము వెళ్తున్నాము. మేము అసలు టెంపుల్కి రావడానికి రీజన్ ఏంటంటే, అంటే పలానా రీజన్ ఏమి ఉండదు. కాకపోతే మేము రావడానికి రీజన్ ఏంటంటే, మాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు వచ్చి మేము సింహాచలం వెళ్ళలేదన్నమాట. అక్కడ మేము వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి వెళ్ళాము. సింహాచలం అయితే రాలేదు. మాకుది ఫస్ట్ యానివర్సరీ మొన్న ఏప్రిల్ 19th. సో అందుకనే అంటే 19th రావడానికి అవ్వలేదు, కొంచెం ఇష్యూ వల్ల. తర్వాత శనివారం మా ఆయన సండే తీసుకొని వెళ్తానని చెప్పేసి ఈరోజు తీసుకొని వెళ్ళారు. నేను చాలా బాధపడ్డాను. అయ్యో దేవుడి దగ్గరికి వెళ్ళలేదు అని ఏడుపు కూడా వచ్చింది. అంటే ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకునేటప్పుడు అక్కడికి వెళ్ళాలి, కానీ కొన్ని సిచ్యువేషన్లో వెళ్ళలేము కదా. సో అలా నాకు అయిందనమాట. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు పక్కన మనకి ఇక్కడ వెళ్ళేటప్పుడు చాలా మంచి గాలి వేస్తుంటుంది, చాలా బాగుంటుంది. పక్కన జీడి చెట్లు అది ఉంటాయి, బాగుంటుంది అనమాట. అలాగే మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా డైరెక్ట్గా మన పార్కింగ్ దగ్గర కాలేదంటే మా ఆయన డౌన్లో పెట్టేశారు. తర్వాత అలా మనకు అక్కడ కనిపిస్తున్న దగ్గర కూడా చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడ కూడా పెట్టేయచ్చు. మేము పైకి వచ్చేసాము. పైకి వచ్చి ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది, రెస్ట్ తీసుకోవచ్చు. అటువైపు కూడా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఫ్లవర్స్ అది అమ్ముతారు, దేవుడికి తులసాకులు అది అమ్ముతారు, అక్కడ మనం తీసుకోవాలి. ఆ ఆపోజిట్లో డైరెక్ట్ ఉంది కదా, అక్కడ సెల్ ఇచ్చేసిన తర్వాత మనం పైకి వెళ్ళాలి. దర్శనం చాలా బాగా అయింది. మా ఆయన ఉండమని చెప్పాను, ఫోటో తీస్తానమ్మా అని చెప్పేసి అంటే మా ఆయన ఒప్పుకోలేదు, వద్దని చెప్పేసి అన్నారు. సరేలే ఇంకా నేను ఎలాగో తీస్తానని మా ఆయనకి తెలుసు కాబట్టి కామ్గా ఉన్నారు. తర్వాత మేము ప్రసాదాలకి కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. మా ఆయన నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడున్నా నా వైపు ఉంటుందిలేండి మా ఆయనకి, ఎక్కడుంది అని. తర్వాత వచ్చేసి మేము ఇలా కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ చాలామంది ప్రసాదాలు తింటున్నారు. నేను అదంతా వీడియో అది చూస్తున్నాను మొత్తం అంతా. వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోతుంది, అందుకని మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకొని వెళ్తున్నాను. ఇక్కడ కౌంటర్ దగ్గరికి వచ్చాము. కౌంటర్ దగ్గర చాలా క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట. సాటర్డే సండే చాలా క్రౌడ్ ఉంటుంది, మామూలు డేస్లో పర్వాలేదు, బాగానే ఉంటుంది అనమాట. తర్వాత కౌంటర్ దగ్గర మా ఆయన క్యూలో నుంచున్నారు. తర్వాత ప్రసాదాలు తీసుకొని తీసుకొని వచ్చేసాడు. అక్కడ 5 రూపీస్ కవర్ తీసుకున్నాను. అక్కడ కవర్స్ అవైలబుల్గా ఉంటాయి. తీసుకున్న తర్వాత మేము అలా డౌన్కి వెళ్తుంటే అక్కడ మనకి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది కదా, నక్షత్రం బట్టి మనం ఆ చెట్టు చుట్టి తిరగాలి. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఇన్ని ప్రదర్శనలు అని ఉంటాయి. మా ఆయనకు 3 ప్రదర్శనలు చేయాలి. సో 3 సార్లు ప్రదర్శన చేస్తున్నారు. మా ఆయనకి దైవభక్తి చాలా ఎక్కువ.
చాలా అంటే చాలా ఎక్కువ, నాకన్నా రెట్టింపు అనమాట. చాలా దైవభక్తి ఎక్కువ. తిరుగుతున్నారు. తర్వాత మా ఆయన అంటే ఇక్కడ మనకి ఈ బోర్డు మీద ఉంటుంది ఇన్ని ప్రదర్శనలు చేయాలి అని. తర్వాత నాది విశాఖ నక్షత్రం. సో నాకు 5 ప్రదర్శనలు చేయాలి. నేను ఎప్పుడు ప్రదర్శనలు చేసినా అందరూ బాగుండాలి, ఫస్ట్ ప్రపంచం బాగుండాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవి బాగుండాలని దండం పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నన్ను కన్న తల్లిదండ్రులు బాగుండాలని దండం పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని దండం పెట్టుకుంటాను. అంతే, నాకు పెద్దగా నేనేం కోరుకోను. ఫస్ట్ అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఎక్కడైనా, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ అందరూ బాగుండాలని దండం పెడతా. ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రపంచంలో జీవిస్తున్న జీవరాశులన్నీ కూడా బాగుండాలి అనే దండం పెట్టుకుంటాను. నేను ఎప్పుడూ నా స్వార్థంగా ఎప్పుడూ నేను దండం పెట్టుకోలేదు. అందులో దేవుడు కూడా బాగుండాలని దండం పెడతాను. మీరు కూడా బాగుండాలి దేవుడు అని దండం పెట్టుకుంటాను నేను. తర్వాత ఇక్కడ గోశాల ఉంది. ఈ గోశాల లోపల ఆవులన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడ నేను ఫ్లవర్స్ కావాలని మా హస్బెండ్ గారికి అడిగాను. ఆయన ఫ్లవర్స్ అది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇక్కడ మేము ప్రసాదాలు ఆ తర్వాత మా ఆయన లడ్డు తింటున్నారు ప్రసాదం. బాగుందండి. తిరుపతి లడ్డు ఎట్లా ఉంటుందో కొంచెం యాజిటీగా బాగుంటుంది. తర్వాత మేము ఇంక ఇంటికి వెళ్ళిపోవడానికి మేము బయలుదేరాము. బాయ్ అండి.